సో ఇప్పుడు ఇది టైం లిమిట్ ఏమన్నా పెట్టిందా? ఏ టైం లోపు? టైం లిమిట్ ఏం పెట్టలేదు. ఐ డోంట్ థింక్ సో. టైం లిమిట్ సుప్రీం కోర్ట్ పెట్టినట్టు నేనైతే వినలేదు. టైం లిమిట్ అయితే లేదు. నేను అనుకోవటం దీనికి ఖచ్చితంగా నెక్స్ట్ డేట్ ఆఫ్ హియరింగ్ ఉంటుంది. ఓహో. ఎందుకంటే ఇప్పుడు మీరు టైం లిమిట్ పెట్టారనుకోండి, టైం లిమిట్ పెడితే వాళ్ళు రేపొద్దున మీరు టైం లిమిట్ పెట్టారు, మేము హరీబరీగా చేసేసాము, మాకు ఈ రిపోర్ట్ సబ్మిట్ చేసే అవకాశం దొరకలేదు అనే కంటెన్షన్ తీసుకోవచ్చు వాళ్ళు. సో నేను అనుకోవటం టైం లిమిట్ పెట్టలా. బహుశా నెక్స్ట్ అడ్జార్న్మెంట్ ఎప్పుడో ఇచ్చారో అనేది నాకైతే ఐడియా లేదు. ఒకవేళ సాయంత్రం కానీ రేపు కానీ ఆ ప్రొసీడింగ్స్ అప్డేట్ అయిన తర్వాత అసలు ఈ విధి విధానాలు ఏంటి, వీళ్ళకి ఏమైనా టైం ఫ్రేమ్ పెట్టారా, సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ అప్డేట్ అయిన తర్వాత మాత్రమే చెప్పగలను. నచ్చుతుంది. అంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలనే డిమాండ్ చాలా మంది చేస్తూ వచ్చారు, సిబిఐతో చేయాలనే డిమాండ్ చాలా మంది చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఇది రెండు జరిగినట్టు కాదు కదా. సిట్టింగ్ జడ్జి ఎందుకు లేరు దీనిలో అంటే ఏం చెప్తారు? కంప్లీట్ గా సిబిఐకి ఇచ్చే ప్రయత్నం ఎందుకు కోర్టు చేయలేదు అంటే ఏం అర్థం చేసుకోవాలి? ఎవరు చెప్పారు సిబిఐకి ఇవ్వలేదని? సిబిఐకే ఇచ్చారు. ఇప్పుడు సిట్ అధికారులు కూడా ఉంటున్నారుగా. No. Ultimately, CBI director will monitor the entire investigation. Okay, CBI విచారణగానే చూడాలి దాన్ని. మరి అంతే కదా. సిబిఐ డైరెక్టర్ సిబిఐ డైరెక్టర్ ప్రత్యక్షంగా దీన్ని విచారణ సమీక్షిస్తారు అంటే అర్థం ఏంటి? సిబిఐ ఇన్వెస్టిగేషనే. సిబిఐ ఇన్వెస్టిగేషన్ లోనే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కొంత వెసులుబాటు ఇస్తూ సిట్ లో ఉన్నటువంటి అధికారులని కూడా ఒక ఇద్దరిని అధికారుల్ని జాయింట్ టీమ్ లో వేశారు, వేయమని అడిగారు. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంటే తప్పేం లేదు. బికాస్ అల్టిమేట్లీ ఇట్ ఇస్ అ గవర్నమెంట్. ఇది టీడీపీ పార్టీయో జనసేన పార్టీయో కాదు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. జరిగినటువంటి అనర్థం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో కాబట్టి ఇది సిబిఐ విచారణనే అనాలి. మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీలో ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, నరసింహరావు గారు, ఒక క్రైమ్ ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయటం అనేది కరెక్ట్ కాదు నా దృష్టి. ఎందుకంటే క్రైమ్ ని ఇన్వెస్టిగేషన్ చేసేదానికి చాలా పద్ధతులు ఉంటాయి. అది ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ కి తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి వర్గీకరణ కరెక్టా కాదా, దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ ఉండొచ్చు. సో నేను అనుకోవటం ఒక సెన్సిటివ్ ఇష్యూలో కోట్లాది మంది మనోభావాలు ఇన్వాల్వ్ అయినటువంటి ఇష్యూలో జ్యుడిషియరీ న్యూట్రల్ పర్సన్ గా ఉండి డిగ్ చేయటం, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అవటం మంచిది కాదనేది నా అభిప్రాయం. బహుశా సుప్రీంకోర్టు జడ్జిల అభిప్రాయం కూడా అదే అయి ఉండొచ్చు. ఇప్పుడు జస్ట్ ఒక కామెంట్ పాస్ చేసినందుకే సుప్రీంకోర్టు విచారణలో నిన్నేమన్నారు పవన్ కళ్యాణ్ గారు, సుప్రీంకోర్టు జడ్జిలు హైకోర్టు జడ్జిలు హిందూ ధర్మం మీద జరిగితే ఎవడ మాట్లాడటం లేదు, ముస్లింస్ కి జరిగితే క్రిస్టియన్లకు జరిగితే చాలా అద్భుతంగా స్పందిస్తారు, హిందువులకు జరిగితే అయిన వాళ్ళకి కంచాల్లో కాని వాళ్ళకి ప్లేట్లలో పెడుతున్నారు. సో జ్యుడిషియరీ వ్యవస్థ కూడా ఎట్లా తయారైంది, ఇంకా దీన్ని కూడా మనం నమ్ముకోలేమని సుప్రీంకోర్టు జడ్జెస్ మీద హైకోర్టు జడ్జెస్ మీద చాలా డిఫార్మేటరీ కామెంట్స్ పాస్ చేశారు గౌరవ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి. అంటే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, ఒక లే మ్యాన్ కూడా కాదు, మీలాంటి నాలాంటి ఒక సాధారణమైనటువంటి ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తి కూడా కాదు. సో ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఉండి అలాంటి కామెంట్స్ పాస్ చేసినప్పుడు రేపు ఉదయం సుప్రీంకోర్టు జడ్జెస్ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి దీన్ని విచారణ చేసినప్పుడు ఎన్నో కామెంట్స్ వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి వాళ్ళు దీనిలో నుంచి విచారణలోకి ఇండల్జ్ అవ్వకుండా వాళ్ళు ఈ విచారణని స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సిబిఐకి ఇస్తే రేపొద్దున వీళ్ళు విచారణ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి నరసింహరావు గారు, ఇట్ ఈస్ నథింగ్ బట్ సిబిఐ ఎంక్వైరీ అండ్ కోర్ట్ మానిటర్డ్ ఇన్వెస్టిగేషన్. సో సిబిఐకి ఇచ్చినట్టుగానే కోర్టు మానిటర్ లో ఉన్నట్టుగానే సో స్వతంత్రంగానే విచారణ జరుగుతుందని నా పాయింట్ ఏంటంటే, చాలా మంది హిందువులకి ఇది ఆ పార్టీకి అనుకూలంగానో ఈ పార్టీకి అనుకూలంగానో ఇలా ఉండకూడదు. హిందువులకు క్లారిటీ కావాలి, శ్రీవారి భక్తులకు క్లారిటీ కావాలి, ఏం జరిగింది ఏం జరగలేదు అనేది. సో ఆ క్లారిటీ ఈ కమిటీతో వస్తుంది అని ఆశించవచ్చా? అది మనం ఎలా చెప్పగలం? ఆశించాలి. మనం ప్రతిదీ కూడా ప్రోగ్రెసివ్ గానో ప్రాపర్ గానో జరగాలనే ఆశిస్తాం నరసింహరావు గారు. కానీ బాగా జరుగుతుందా లేదా అనేది నేను చెప్పలేను. ఎందుకు అంటే ఇవన్నీ కూడా మనం మాట్లాడుకునేవి ప్రోయాక్టివ్ గానో లేకపోతే ప్రీ డిటర్మైన్డ్ మైండ్ తోనో మనం మాట్లాడలేదు. ఇప్పుడు సిట్ లో ఉన్నటువంటి సుప్రీంకోర్టు మానిటర్డ్ ఇన్వెస్టిగేషన్ తప్ప మనకి ఈ దేశంలో ఆల్టర్నేటివ్ లేదుగా. వి హావ్ టు బిలీవ్ మనం బాగా జరగాలి, మంచి జరగాలి, ట్రూత్ బయటకు రావాలని కోరుకుందాం. అయితే దీంట్లో ఎన్ని పొలిటికల్ డ్రామాలు ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ ఎలా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఇప్పుడు అల్టిమేట్ గా శ్రీవారి ప్రసాదంలో కల్తీ జరిగింది అని ప్రూవ్ చేయడానికి ఆధారాలు లేవు. ప్రూవ్ చేయకపోతే అబాస్ పాలైపోతారు.
ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ పరిస్థితి ఏంటి చెప్పండి? కరవమంటే కప్ప కోపం, విడమంటే పాము కోపం. ఇప్పుడు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సుప్రీంకోర్టు పరిధిలో కోర్టు మానిటర్డ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు దీంట్లో కల్తీ జరిగిందని చూపించాలి అంటే మీరు ఆషామాషిగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా ఒక 1,00,000 మందిలో ఇచ్చిన స్టేట్మెంట్ లాంటివి కాదు కదా. కరెక్ట్. ఇప్పుడు 30,000 మంది పిల్లలు మిస్ అయిపోయినారు, వాలంటీర్లు వాళ్ళందరినీ వ్యభిచార గృహాలకు తీసుకెళ్లాడని ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. దానికి బేస్ లేదు. కానీ రేపొద్దున అది కోర్టు ముందుకెళ్ళి నిలబడాలి అంటే స్టాటిస్టిక్స్ రిపోర్ట్స్ విల్ స్పీక్. అవును. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ మీటింగ్ లో లడ్డూలో 10 గోవు కలిసింది, ఎత్తు గోవు కలిసిందని చెప్పాడు. ఓకే, ఇప్పుడు ఆ విధమైనటువంటి వేగ్ స్టేట్మెంట్ సిబిఐ సిట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లో రేపొద్దున సుప్రీంకోర్టుకి ఇవ్వలేరుగా. అవును అవును. సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఏదో ఉండాలి. కలిసింది అని వీళ్ళు సుప్రీంకోర్టుకి నివేదిక ఇవ్వాలంటే ఎలా కలిసిందో చెప్పాలి, ఏ ప్రాసెస్ లో కలిసిందో చెప్పాలి, ఎప్పుడు కలిసిందో చెప్పాలి. కలిసింది అని చెప్పడానికి ఇప్పుడు ఆహార సంస్థకు సంబంధించిన నిపుణులను కూడా ఒక అతన్ని వేశారు. అవును. ఇతను రేపొద్దున ప్రాపర్ వేలో రిపోర్ట్ ఇవ్వాలి. ప్రాపర్ వేలో రిపోర్ట్ ఇవ్వాలి అంటే ఎవిడెన్స్ ఉండాలి. ఎవిడెన్స్ లేకుండా వీళ్ళు కూడా వేగ్ గా చెప్పలేరు కదా. సో నాకు తెలిసి ఈ సిట్ తోటి బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఈజ్ అండర్ డిఫెన్స్.